అక్కడ నుండి మళ్ళీ భీమవరం వెళ్ళి అక్కడ మాకు అయ్యగారు అయితే దేవుని చూపించారో ఆయనకి వెళ్ళి సాక్ష్యం చెప్పాము అక్కడ. ఇలా బాబు విషయం, మా హస్బెండ్ జాబ్ విషయం చెప్తుంటే ఇంకా అక్కడ మా బాబు ఫస్ట్ టైం అక్కడే మైక్ బట్టి పాట పాడాడు. క్షమించు మన ఒక ప్రభు అని ఒక పాట ఉంటుంది, అయ్యగారు పాడిన పాటే అదే పాట పాడాడు. ఆ పాట పాడినాక దేవుడు నేను వాడుకుంటాడు నాన్న, చాలా వాడుకుంటాడు దేవుడు అని చెప్పేసి తను ప్రార్థన చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించాడు. మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఇక మేము వెళ్ళడం అంటే ముత్తంగికే వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడు బాబుకి ఇంకా కీబోర్డ్ నేర్చుకోవాలి ఒక ఇంట్రెస్ట్ వచ్చేసరికి, మమ్మీ నేను కీబోర్డ్ నేర్చుకున్నట్టు నీ ఇంట్రెస్ట్ నాన్న అని చెప్పినాడు. ఇంకా కీబోర్డ్ అంటే నేర్చుకున్నట్టు సమ్మర్లో చందానగర్ వచ్చి, సంగారెడ్డి నుండి చందానగర్ వీక్లీ 2 times అట్లా వచ్చి ఎంత ప్రయాసపడ్డాడో. నేను కూడా బాధపడ్డాను, ఎంత ప్రయాసపడకుండా వెళ్తున్నాడు సమ్మర్ అప్పుడు. సర్లే దేవుడి పని కదా, వాడి ఇంట్రెస్ట్ అనేసి నేను అట్లా వదిలేశాను. కీబోర్డ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు. ఒక్క తలంతు కదా 2 తలంతులు ఇచ్చాడు బాబుకు. మంచి స్వరం ఇచ్చాడు, కీబోర్డ్ ప్లే ఇచ్చాడు. పెద్ద పెద్ద స్టేజ్ల మీద దేవుడు వాడుకున్నాడు బాబును కూడా. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మేలనక కీడన్నట్టుగా, కీడనక మేలన్నట్టుగా 2 రకాలుగా మా జీవితంలో చాలా జరిగాయి అట్లా. అలా బాబు ముందుకెళ్తున్నాడు, పాపలు 2 చదువుకుంటున్నారు. ఇంకా అంతా బాగుంది కదా. మళ్ళీ వెళ్ళి అయ్యగారు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీకు ఇల్లు కావాలి, మీకు ఇల్లు లేదు కదమ్మా అంటే, మాకు ప్రమోషన్ వచ్చిందే 2-3 years, అప్పుడే ఇల్లు ఎట్లా కడతాం అయ్యగారు అని నేను నవ్వాను. నీకు సాధ్యం కాదు కానీ సమస్తం సాధ్యమనే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, దేవుడు సాధ్యపరుస్తాడమ్మా, ఇల్లు కడతావు నువ్వు అని చెప్తే, అసలు ప్లేస్ లేదు ఏం లేదు, అసలు మా ఊహల్లో కూడా ఇల్లు లేదు మాకు. అంటే హైట్ మీద ఇల్లు చూపిస్తున్నాడమ్మా, నీకు హైట్ మీద ఇల్లు కడతామంటే సరే అయ్యగారు మీ దేవుడి చిత్తమైతే కడతామేమో, మీ బ్లెస్సింగ్స్ ఉంటే కడతామేమో అనేసి అట్లా ఇల్లు పైన అయితే మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే మా పరిస్థితి మేము ఉండడమే కష్టము, పిల్లల్ని చదివించుకోవడమే కష్టము, పిల్లలకు అన్నీ చూసుకోవడమే కష్టం, పిల్లలు ఎదిగిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అదే మాకు చాలా కష్టంగా ఉంది. మేము ఎట్లా ఇల్లు ఎట్లా కడతామని ఒక థాట్ వచ్చేసింది. అది ఊహించనేదిలో మా మమ్మీ ఒక ల్యాండ్ నాకు పెళ్ళికి ఇస్తా అన్నారంటే అప్పుడు ఇవ్వలేదు, తర్వాత నాకు ఆ ల్యాండ్ ఇచ్చారనమాట. అక్కడే ఇల్లు స్టార్ట్ చేసేసాము. అసలు మా మమ్మీ గోల, ఇల్లు కట్టేసి వెంటనే పిల్లలు పెద్దగా అయిపోతారు కట్టేసి అంటే, డబ్బులు లేవు మమ్మీ అని చెప్పినాను. డబ్బులు లేవు ఇప్పటికిప్పుడు అంటే ఇల్లు ఎట్లా కట్టాలి, ₹1 లేవు మా చేతులు అంటే, అయినా సరే నువ్వు నమ్ముకున్నావు కదా యేసు ప్రభు, ఆయనే నీకు సాయం చేస్తాడు, నీ దేవుడు గొప్ప దేవుడు అని మా అమ్మ కూడా ఒప్పుకుంది ఆ విషయంలో. సరే మమ్మీ అని చెప్పేసి ఇంకా అట్లా అమ్మతో అట్లా మాట్లాడేసేసి వెనక్కి వచ్చేసి ముత్తంకి వచ్చి ప్రార్థన చేసుకుని ముందు దేవుడు ఏం చెప్తాడు అనేసి, ఇల్లు కట్టాలా వద్దా తండ్రి నీ చిత్తం అనేసి అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చేసి ఇల్లు స్టార్ట్ చేసేసాం. వేసేసి పుట్టింగ్స్ పిల్లర్స్ వరకు వచ్చేసరికి మా మమ్మీకి పెరాలసిస్ ఉండనమాట. మా మమ్మీకి అప్పట్లోనే ఇట్లా ఇల్లు స్టార్ట్ అయింది. ఇంకా పిల్లర్స్ వేసేసినాం. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు ఎదిగే టైం కల్లా పిల్లలకు మంచి ఇల్లు కట్టేసుకుంటున్నావు అమ్మ, మంచిగా ఉండు అని చెప్పి, నీకు అంత బయట ప్రపంచం తెలియదు, ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉంటావు అని చెప్పేసి మా అమ్మ నాకు కోరుకుంది. సరే అని చెప్పేసి ఇల్లు స్టార్ట్ చేసాము. అలా వెళ్ళిపోతున్నాము. మా మమ్మీకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. హాస్పిటల్ ఈరోజు మాట్లాడాము, రేపు ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తే రేపు బ్లడ్ ఎక్కించాలి, సిటీ తీసుకెళ్ళానంటే రేపు తీసుకెళ్తాంలే అన్నాము. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు మంచిగా ఉంది. అప్పటికప్పుడు ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. తను వెళ్ళిపోయింది. ఇంకా ప్రభులోనే ఎదిరిచ్చేసింది. ఆ షాక్ నుంచి నేను కోరుకునేసరికి 6 months పట్టింది. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతిదీ ఒక ఫ్రెండ్ లాగా నాకు తను ఉండేది, సపోర్ట్గా మాట్లాడడానికి. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత అసలు నరకం ఏంటో చూసాను నేను. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు లేరు, ఏం లేదు. బైబుల్ హత్తుకుంటే నిద్ర పట్టేది నాకు. బైబుల్ లేకపోతే నేను ఉండేదాన్ని లేదు. నాకు ఎవరు లేరు, నాకు ఎవరు ఒంటరితనం అనేది వెంటాడుతున్నది. మమ్మీ లేదని ఒక ఏడుపు నాకు. పిల్లలు 3 పాపం స్కూల్ మానిపించేసి కాలేజీలు మానిపించేసి ఉండండి, నా దగ్గర ఉండండి, నాకు ఏ క్షణమో ఏదో అయిపోతుంది, నేను కూడా బ్రతకను, ఇంకా నాకు ఏదైనా అయిపోతే మీరు నా పక్కనే ఉండండి అని బైబుల్ హత్తుకొని ఏడ్చేసాను. దేవా అన్నీ బాగా చేసేసావు, మమ్మీ వెళ్ళిపోయిందంటే ఒకరోజు నేను కూడా వస్తానేమో, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నా ప్రభు, ఆ ధైర్యం నాకు ఈ ప్రభు అని దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. ఎవరు ఒక్క చుట్టాలు బంధువులు ఎవరు కూడా వచ్చి నాకు ఏం కాదులే మేము ఉన్నాం కదా ఎందుకు భయపడుతున్నావు అని ఒక్కరు కూడా చెప్పలేరు. మళ్ళీ ముత్తంగి చర్చికి వెళ్ళి నేను పిల్లలను తీసుకొని వెళ్ళి కూర్చొని నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు మంచి ఆరోగ్యమే. అసలు మొత్తం పాడైపోయింది.
ఎక్కడ వెళ్ళినా ఇట్లా చేయబట్టగానే డాక్టర్ వెళ్ళిపో మా హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళిపో, మొత్తం నీ బాడీ స్కాన్ చేయాలి, అసలు నీకు అసలు మెడిసిన్ చాలా అవసరం, వెళ్ళిపో అని ప్రతి ఒక్క డాక్టర్ ఇలాగే అంటున్నారు. అది డాక్టర్ నేను సరే సిటీ తీసుకెళ్తాను, మా వారు సిటీ తీసుకెళ్తాను వెళ్తున్నాము, మొత్తంగా చర్చ వచ్చింది. ఇక్కడ ఆపేయండి బండి అని చెప్పి నేను ఆపేసాడు. ఆ రోజు వెనస్డే లోపలికి వెళ్ళాను, ఎవరు లేరు. వెళ్ళి అక్కడ దేవుడు ముందు కూర్చొని ఎంత అంటే ఒక తల్లి దగ్గర బిడ్డ పోయి ఎట్లా ఏడుస్తూ కొట్టుకొని అలా ఏడ్చేసాను. అటు ఎవరు చెప్పుకోవడానికి లేరు, ఉన్న అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎవరు చెప్పుకునేది, వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, నేను పోతే 3 పిల్లలు ఏమైపోతారు, పరిస్థితి ఏమైపోతుంది, నన్ను ఎందుకు మళ్ళీ బ్రతికిస్తున్నాను, బ్రతుకుతే నీకోసమే చావైతే నాకు ఎంతో మేలు. పౌలు గారు అన్నట్టుగా బ్రతుకుతే క్రీస్తే చావైతే నాకు ఎంతో మేలు అన్నట్టుగా నేను ఆ రోజు నాకు అసలు బైబిల్ ఇంత జ్ఞానం కూడా లేదు. ఆ రోజు నేను అన్నాను, నాకు వద్దు దేవా, ఈ అనారోగ్యంగా ఉండి రోగిగా ఉండి నేను ఏం పని చేయగలుగుతా అనేసి చాలా ఏడ్చి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్లు అన్నీ ఒక బాక్స్, పెద్ద బాక్స్ తీసుకెళ్ళి బయట పడేసేసాను. మా హస్బెండ్ ఎందుకు పడేస్తున్నావు, నీకు ట్యాబ్లెట్ లేకపోతే కష్టమైతే, లేదు వద్దు, ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకొని బ్రతికించుకుంటే ఆయన కోసం నన్ను బ్రతికించుకొని, లేదంటే నేను తీసుకెళ్ళిపోను, నాకు ఇంకా అంతకంటే హోప్స్ లేవు, నాకేం ఇష్టం లేదని చెప్పేసి అన్నీ పడేసిన. 1 వీక్లో నేను రికవర్ అయినా. మళ్ళీ ఇంకా అక్కడ నుండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి రెంట్కి వెళ్ళిపోయాము. ఇంకా ఆ సంగారెడ్డిలోనే రెంట్ హౌస్ తీసుకొని ఉన్నాము. మా అన్న మా నాన్న అందరు కూడా వద్దమ్మా వద్దు, ఆడపిల్లలు ఉన్నారు 2, వెళ్ళి ఎక్కడ ఉంటావు అంటే, ఇక్కడ ఉంటే అమ్మ జ్ఞాపకాలు వస్తున్నాయి, నాకు ఊకే గుర్తుకు వస్తుంది, డిస్టర్బ్ అవుతున్నాయి, నేను వెళ్ళిపోతాను చెప్తే, ఇల్లు ఎట్లా కడతావు అని మా వాళ్ళందరూ కొంచెం కోపం చేశారు. చూద్దాం, దేవుడు కట్టిస్తే కడతాం, లేకపోతే లేదు, ఇలాగే ఉంటామని చెప్పేసి బయటకు వచ్చేసాను. బయట ఉన్నాను. బయట ఉంటూనే ఇంకా దేవుడిని అడిగాను, ఆ ఇల్లు మీరు కట్టండి దేవా, నేనైతే కట్టలేను, నాతో కాదు, అసలు నాతో ఏమైతే చెప్పండి దేవా అని దేవుడిని నేను అడిగాను. ఇక లోన్ తీసి అది మా వారిగా ముందుకై కడదామమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్పేసి అసలు ఊహించలే మేము అసలు కడతామని. మా నాన్న వచ్చి ఒక 2 రూమ్లు వేసుకుంటే అయిపోతుంది కదా, ఒక 2 రేకులు వేసేసుకొని 2 రూమ్లు వేసుకో, పిల్లలు ఉన్నారు, నీ దగ్గర డబ్బులు ఎక్కడి, అన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అంటే, డబ్బులు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని కాదు కానీ నా దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడే కడతాడు అంటే, నీకు ఒక పిచ్చి పట్టిపోయింది, ఆ దేవుడు పిచ్చి ఎక్కువ పట్టిపోయింది అంటే, అది పిచ్చే నాకు అని చెప్పి నేను, అది పిచ్చే నాకు, ఎందుకంటే అన్ని రకాలుగా నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. కన్న తండ్రి కదా, నాకు ఇంకెవరు ఉంటారండి మనకు సహాయం చేసేవాళ్ళు, అమ్మ లేదు, అన్న ప్రేమ అంతంత మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగున్నారు. నాన్న కూడా ఇలా అనేసేసరికి మనసు బాధ అనిపించిన ఒక ధైర్యం ఏంటంటే, కన్న తండ్రి కాదన్నా కొన్న తండ్రి వదులుకోడు కదా, తనకైతే తప్పదు కదా నా కోసం, నువ్వు కొన్నావు కదా ప్రభా, ఇంటికి వచ్చి ఏడ్చాడు, నువ్వు కొన్నావు కదా, నీకైతే తప్పదు కదా, నాకు సహాయం చెయ్యయ్యా, అందరు కాదు నువ్వు కట్టవు అంటున్నారు, కానీ వాళ్ళ ముందు నన్ను నిలబెట్టుకోదేవా అనేసి వాళ్ళ దగ్గరికి, మన చుట్టాల దగ్గరికి వెళ్ళి అడుగు, ఒక 1 lakh అడుగు, 2 lakhs అడుగంటే, సరే నాకు అవసరం పడితే తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తానా అని చెప్పేసి ఇంటికి వచ్చి ఏడ్చాను. ఈరోజు వాళ్ళు 1 lakh 2 lakhs ఇస్తారు, కానీ ఇంత ఇల్లు కట్టి దేవా ఎంత సహాయం చేసినా నీ నామం పోతుంది దేవా, నీ నామానికి మహిమకరంగా మీరు కట్టండి ఇల్లు, ఎవరి దగ్గర 1 రూపాయి నేను తీసుకోను అని చెప్పేసి దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టేసాను. ఆ రోజు నుండి, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవుడితో ఎక్కువ మాట్లాడుతుంటాను. మీరు కట్టండి దేవా, మీకు సమస్తము సాధ్యమైన వాక్యం చెప్తుంది కదా, మీరు కట్టండి అని దేవుడితో ఎట్లా అంటే, ఒక తల్లిని పట్టి ఎట్లా పీడిస్తాం, మనకు ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి, ఇంకా నాకు కావాలంటే కావాలి, అలా దేవుణ్ణి అడిగాను నేను. అసలు 2 రూమ్లు అన్న మా ఇంట్లోకి ఒక రెంట్కి ఇచ్చే పోర్షన్ కట్టుకున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్, చాలా పెద్ద ఇల్లు. ఆ ఇల్లు కట్టేసరికి మా నాన్న ఇంటి గృహప్రవేశం ప్రేయర్ పెట్టుకున్నాం, రండి నాన్న అని పిలిస్తే ఇల్లు చుట్టూ చూసంటున్నాం, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా, అనుకున్నది సాధించావు అంటే, నేను సాధించలేను అస్సలు, నేను జీరో, నా దేవుడు సాధించిండు, నా దేవుడు కట్టిండు ఇల్లు అని చెప్పాను. ఆ రోజు సాక్ష్యం కూడా ఇదే చెప్పాను, ఈ ఇల్లు కట్టిందంటే నేను కాదు, మా హస్బెండ్ కాదు, మా నుండి ఏమీ కాదు, మేము చిన్న వయసుకు మించిన పనులు మాతో కావు, కానీ మాకు ఒక దేవుడు ఉన్నాడు, మాకు బ్యాక్ సపోర్ట్ మా దేవుడు అని చెప్పేసి ఆ రోజు ఆ ఇల్లు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారు మీరు, మీకు ఎంత సాధ్యమైంది, ఎంత అప్పు చేశారంటే, దేవుని కృపను బట్టి లోన్ మాత్రం తీసుకున్నాను తప్పితే చిన్న ఉండొచ్చు అప్పులు, కానీ పెద్ద అప్పులలోకి నన్ను పంపించకదేవా, నేను అప్పు చేసి నేను మళ్ళీ వాళ్ళకి గట్టలేక నేను కింద మీద పడలేను, నాతో కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపొద్దు, నువ్వు అన్నావు కదా నా బిడ్డలు ఎక్కడ చేయి చాప పై చేయిగా ఉంచుతున్నావు కదా, నా చేయి పై చేయి ఉంచు, కానీ ఒక్క దగ్గర నేను చేయి చాపొద్దు అనేసి అది నా మైండ్లో పెట్టేసుకొని ఇంకా దేవుడిని ప్రార్థన చేసుకుంటే ఆ ఇల్లు దేవుడు ఇచ్చాడండి. ఈ రోజుకి ఆ ఇల్లే దేవుడికి అందరికీ సాక్ష్యంగా నిలబడ్డది. ఆమెన్. అది అక్కడికి వరకు అయిపోయింది. పిల్లలందరూ ఎదిగిపోయారు, అందరు కాలేజీలు అన్నీ అయిపోయినాయి. మా హస్బెండ్ కూడా జాబ్లో బిజీ, కొంచెం
ఓకే అంత బాగుంది అనుకున్న టైంలో అంత మంచిగా ఉంది. వాళ్ళకేంటి అందరూ వచ్చిన వాళ్ళందరూ చూసి మీకేంటి సొంత ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు ఎదిగే టైంలో మంచి చేసుకున్నారు అని ప్రతి ఒక్కళ్ళు అట్లా అన్నారు. అంత బాగుంది అనుకున్న టైంలో ఊహించలేని ఒక దెబ్బ. అంత బాగున్నప్పుడు దుష్టుడు ఎందుకు కూరుకుంటాడు, మనకి వేధించకుండా వాడెందుకు కూరుకుంటాడు, వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. ఏంటంటే హ్యాపీగానే ఉన్నాము, పిల్లల అంతా అయిపోతుంది. బాబు ప్రైవేట్లో జాబు గచ్చిబౌలో చేస్తున్నాడు, ఇంకా అట్లా మేము పటాన్చెరులో చేస్తున్నాడు. అట్లా ఉన్న టైంలో మా వారికి కరోనా టైంలో 21లో సడన్గా కరోనా లేదు, అసలు కరోనా రాలేదు, మా ఇంట్లోకే రాలేదు అసలు. తనకు బ్లడ్ అదేమంటారు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి ఇట్లా తిని ఉండి నైట్ 10 o'clock లోపలికి వెళ్ళి పడుకున్నాడు. నాతో కాసేపు నేను బైబిల్ తీసుకుంటే బైబిల్ ఏం చదువుతావు, కాసేపు మాట్లాడదామంటే కాసేపు మాట్లాడాము. పిల్లలు వెళ్ళి బెడ్రూమ్లలో ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. కాసేపు మాట్లాడేసేసి రేపు మార్నింగ్ మాకు ఇంకో ఇల్లు కూడా ఉందండి, పాత ఇల్లు, అంటే మా అత్తగారింటి కాడ ఉంటుంది, అక్కడ వెళ్దాము, అక్కడ పరిస్థితులు చూద్దాము. వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయి అప్పటికి 2 months అయిందనమాట. ఒకసారి వెళ్ళేసి వద్దాం అక్కడికి మనం అట్లా అంటే సరే వెళ్ళేసి వద్దామని చెప్పేసి మార్నింగ్ తొందర లేసేసి టిఫిన్ చేసుకొని వెళ్దామంటే వెళ్దామని ఇట్లా ఇట్లా మాట్లాడాక నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అని చెప్తే సరే పడుకోండి అని చెప్పేసి అని తను పడుకున్నాడు. నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ తుడుచుకొని వచ్చేద్దామని నేను లైట్ ఆఫ్ చేయంటే లైట్ ఆఫ్ చేసి నేను వెళ్ళాను, వెళ్ళి అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకొని రేపు మార్నింగ్ టిఫిన్కి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసి బెడ్ ల్యాంప్ వేసేసి ఇట్లా వచ్చేసాను. వచ్చేసరికి తను పడుకున్నాడు, నేను అటు చివరిగా పడుకున్నాను. కొంచెం ఇటు జరగండి అని చెప్పేసరికి అసలు ఆ క్షణం ఒక 15-20 minutesలోనే తను కూడా ప్రభులోకి వెళ్ళిపోయాడు. చాలా షాకింగ్ న్యూస్ అది నాకు, ఎందుకంటే తను ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఉండేవాడు. అంటే ఇంకెవ్వరు లేరు నాకు, ఎవరంటే ఎవరు లేరు, అక్క చెల్లెని లేరు, అన్న ఉన్నాడు కానీ తన ఫ్యామిలీ తనకు ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా అసలు ఏం జరిగింది మా ఇంట్లో ఏం జరిగింది అనేసి నేను కంగారు పడిపోతున్నాను. పిల్లల్ని లేపాను, బాబుని లేపాను, నాన్న డాడీ పలకట్లేదు అని చెప్పేసి అందరూ వచ్చారు. బాబు అయితే నన్ను ఇట్లా నోట్లో పెట్టి ఊపేసి డాడీలే, పిల్లలు డాడీలే అని అందరూ అరుస్తూ ఉన్నారు. నేనంటున్నా ఏంటి నువ్వు ఇట్లా ఏడిపించడానికి ఇప్పటివరకు నవ్వుపించినావు, ఇట్లా ఆ రోజు చాలా బీవచ్చంగా మమ్మల్ని నవ్వుపించాడు జోకులేసి, ఏంటి ఇట్లా మమ్మల్ని ఏడిపించకు, మాకు భయం వేస్తుంది లే అంటున్నాం. కానీ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి వెంటనే గవర్నమెంట్ ప్రైవేట్లో తీసుకెళ్తే గవర్నమెంట్ తీసుకెళ్ళంటే అక్కడికి వెళ్ళగానే ఇంటికి తీసుకెళ్ళండి అమ్మని చెప్పేసారు. ఇంటికి వచ్చేసరికి అసలు ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్లో అందరం సోఫాలో అట్లా కూర్చుండిపోయాం. జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, ఏం జరిగిందంటే కూడా చెప్పడానికి ఎవరికి రావట్లేదు, మాటలు నోట్లోకి వెళ్ళి మాటలు రావట్లేదు. మా బాబు కూడా షాక్లో, అందరం షాకే అయిపోయాం. ఎందుకంటే మా 5 members అన్నీ అప్ అండ్ డౌన్, పడి లేసినాం. చివరికి తను ఇట్లా వెళ్ళిపోయాడు అనేసి ఎవరెవరు వస్తున్నారు. మా పాపలకు ఏడవడానికి రావట్లేదు, అందరు అంటారు ఏడవండి అమ్మ, మీరు ఏడవండి. షాక్లో అట్లనే చూసుకుంటూ ఉండిపోయారు. మీ డాడీ మొగ ఏడవండి అంటే ఇట్లనే చూస్తున్నారు కానీ ఏడవట్లేదు. నేను అట్లనే షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగింది, మా ఇంట్లో జరగడం ఏంటి అనేసి అందరం షాక్లో ఉంటే ఏడవని అంటే మా పిల్లలకి ఏడుపు రాదండి, దేవుడి దగ్గర కూర్చొని ఏడవడం తప్పితే మాకు ఇంకొక ఏడుపు గట్టిగా ఏడవడాలు రావు. ఆ టైంలో అందరం షాక్లో ఉన్నాము. ఏడవండమ్మ అంటే కూడా మా పెద్ద పాప ఏంది అట్లా పడుకున్నాను డాడీ, అట్లా వండబెట్టేసారు డాడీ అని సోఫాలు బయట వేసేస్తున్నాను. మా పాప మెంటల్గా అప్పటికప్పుడే ఇట్లా డిస్టర్బెన్స్గా మాట్లాడేస్తుంది. ఏం లేదు బాను కొంచెం ఏడు అని చెప్తే ఎవరికి ఏడుపు రావట్లేదండి. దుష్టుడు ఎంత బాగా క్రియేట్ చేసిండు మమ్మల్ని, ఎక్కడ ఇరికిచ్చాడు. అది ఉన్న బ్యాక్ సపోర్ట్ని తీసుకెళ్ళాడు. అంటే మెయిన్ పిల్లర్ అనమాట ఇప్పుడు మా ఇంటికి. తను వెళ్ళిపోయినాక నేనేం చేయాలి నెక్స్ట్, అసలు నేను ఎట్లా ఇప్పుడు ఈ ఇల్లుని ఎట్లా రీడ్ చేయాలి, నేను ఎట్లా నడిపించాలి ఇల్లును, పిల్లలు 3 యవ్వనస్తులు, ఏం చేయాలి నేను ఇప్పుడు, పరిస్థితి ఏంటి అని ఇట్లా ఏడుస్తున్నాను ఇంకా మోకరించేసి. ఏంటి నాకేం అర్థం కావట్లేదు.
ఒక్కొక్కరు వచ్చి ఏమైపోయింది, నీ బైబిల్ ఏమైపోయింది, నీ ప్రార్థన ఏమైపోయింది, నీ దేవుడు ఏమైపోయిండు అని అడుగుతున్నారు. మంచిగా ఉన్న రోజు ఏ ఒక్కరు వచ్చి మళ్ళీ నీ దేవుడు ఇంత గొప్ప చేసిండు, నీ దేవుడు ఇన్ని డబ్బులు ఇచ్చిండు, నీ పిల్లల్ని బాగా చదివించుకున్నావు, దేవుడు బాగా చేశారని ఆ రోజు ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఒక కీడు జరిగేసరికి అందరూ వచ్చి నా మీదకి మాటలు అంటుంటే మాటలకు ఆన్సర్ కూడా నాకు దొరకట్లేదు. ఆ టైంలో కూడా దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా ఏం చేసినా నా మంచికే చేస్తావు నువ్వు, ఎందుకంటే నిన్ను నమ్మిన మొదలు మనుషులను అందరిని వదిలేసిన నేను. ఇప్పుడు నాకు ఒక పెద్ద కీడు, ఇది పెద్ద మెయిన్ పిల్లర్ వెళ్ళిపోయాడు, ఆయన అందరికి సమాధానం ఇచ్చే అతనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆన్సర్ ఎవరు ఇస్తారు? మా ఇంట్లో నుంచి ఎవ్వరికి నోరు లేవు, మాకు అసలు మాట్లాడలేము ఎక్కువ మనుషులతో. బైబిల్ గురించి చెప్పమంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చుంటాను, బైబిల్ గురించి చెప్తాను, కానీ ఇంకా వేరే విషయాలు మాట్లాడడం నాకు రాదు. అప్పుడు నేను అడిగాను దేవుణ్ణి, నేను ఏం చేయాలి ఇప్పుడు, నా పరిస్థితి ఏంటి అని అడిగాను. అన్ని కార్యక్రమాలు చేసేసి అందరూ 1 మంత్ మా అన్నయ్య ఉన్నాడు, 1 మంత్ తర్వాత మా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూసిన నరకం మామూలు నరకం కదండి. ఇంట్లో నలుగురం భయపడుతూ ఎవరు బెడ్రూమ్లలో లేము, అందరం హాల్లో పడుకోవడం, నలుగురం పిల్లలు 3 నేను, నలుగురం హాల్లో దివాన్ వేసుకొని సోఫాల దగ్గర జరుపుకొని అందరం అక్కడ పడుకోవడము. నలుగురిని ఒక్కరిని వదిలి ఒకరు ఉంటలేము మేము, అసలు అంత భయం అయిపోయింది. అప్పుడు పైన కూడా రూమ్స్ కట్టేసాం, పైన 3 పోర్షన్స్ ఉంటాయి రెంట్కు. అప్పుడు కరోనా టైంలో రెంట్కి ఎవరు లేరు, రెంటర్స్ కూడా ఎవరు లేరు. నలుగురం మేమే, మునగడం మేమే, లేవడం మేమే. ఏడవడం అంటే ఒకరు తెలియకుండా ఒకరు వెళ్ళి ఏడ్ చేసి వస్తున్నాం, బెడ్రూమ్లలో ఏడ్ చేసి వస్తున్నాము, ప్రేయర్ హాల్లో పోయి ఏడ్ చేసి వస్తున్నాము. కానీ అందరం నవ్వుకుంటున్నట్టే మళ్ళీ అందరం కలిసినప్పుడు, నలుగురం కలిసినప్పుడు నవ్వడము. నేనే ఆలోచించాను, ఎందుకు ప్రభు మమ్మల్ని ఇంకా ఇంత శోధిస్తున్నాడు దుష్టుడు, వాడు శోధిస్తుంటే ఆ శోధ నుంచి మమ్మల్ని విడిపించయ్యా, వాడి చేతులకు మేము వెళ్ళొద్దు, నీ చేతుల్లో మమ్మల్ని దాచిపెట్టు దేవా అని బయట కూర్చోబెట్టి 3 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. నేను అసలు ఇలా మాట్లాడుతున్నంటే దేవుడు కృపనేది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కనీసం ఏం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయాను, నేను మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఒక్క బంధువు వచ్చి నాకు, అమ్మ ఏం జరిగింది, మేము ఉన్నాం కదా, మేము హెల్ప్ చేస్తాం, ఎవరు అడగలేరండి. ఎవ్వరు స్నేహితులు కూడా నాకు కనీసం ఫోన్ల ద్వారా ఏం బాధపడకు, భయపడకు, మేము ధైర్యంగా ఉన్న స్నేహితులే వదిలేసి వెళ్ళిపోయారు. అసలు అందరూ వదిలేశారు మమ్మల్ని, ఎవ్వరూ లేరు మాకు. కానీ నమ్ముకున్న దేవుడు, గొప్ప దేవుడు, పరమ తండ్రి యేసయ్య మాత్రం మా చెయ్యి వదలలేడు. మేము మా కష్టాలు చూశాడు, మా ఏడుపు చూశాడు, మాకు ఎలా చీకటి అవుతుందో, ఎలా తెల్లవారిపోతుందో మాకే అర్థమైపోతుంది. ఇలా చూస్తుంటే చీకటి అయిపోతుంది, చూస్తుంటే తెల్లవారిపోతుండే. అట్లా పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బాగుంటుందని మా వాళ్ళే, మా చుట్టాలే చిన్నపిల్లల్ని తెచ్చి వదిలేండి, కొంచెం మైండ్ కొంచెం నాకు రికవర్ అవుతుంది ఏమంటే పిల్లలని కూడా మాకు కంటికి చూపించలేరండి వాళ్ళ పిల్లలని. ఆ పిల్లలు నేనే పెంచాను, పెద్ద చేశాను, కానీ ఆ పిల్లల్ని కూడా నా దగ్గర రానివ్వలేరు. అంటే అందరూ వదిలేశారు. అంటే అది ఒక అనుభవం నాకు. అది సరే అనేసి అప్పుడు దేవుడు నమ్ముకున్నాను. అసలు మెంటల్గా నాకు మొత్తం డిప్రెషన్లకు 3 years పోతే పిల్లల్ని ఒక్కొక్కరు వచ్చి క్వశ్చన్స్ వేస్తుంటే వాళ్ళు ఆన్సర్ చేయలేక, మమ్మీ నువ్వు తొందరగా కోలుకో, నువ్వు మాట్లాడగలుగుతావు మమ్మీ, మేము మాట్లాడాలని పిల్లలు ఒక సైడ్ ఆ అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి బాబు, మమ్మీ తొందరగా మంచిగా మమ్మీ నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అంటే చూడడమే కానీ మాటలు లేవండి నాకు, చూడడమే, అట్లా చూసుకుంటూ అట్లా ఉండడమే తప్పితే మాటలు వస్తలేవు. 3 years డిప్రెషన్లోకి పోయి నేను 3 years తర్వాత మా పెద్ద పాప మ్యారేజ్ పెట్టుకున్నారు, మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్కి కూర్చున్నాను. ఎట్లా అంటే ఏదో వెల్తీ మనిషి లేనప్పుడు ఎట్లుంటుంది, ఆ మనిషి లేడు, చాలామంది కనబడుతున్నారు, ఆ మనిషి కనబడట్లేదు. అలా ఏడుస్తూ కూర్చున్నాను. కానీ జపమాలు పట్టుకొని దేవుని ఒక్కటే అడుగుతున్నాను. ఈ బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో బైబుల్ అది పెట్టుకొని నువ్వు నాతో ఉన్నావు, నాకు ధైర్యాన్ని, నాకు ఏడుపు రావద్దు, ఏ సిచ్యువేషన్ నేను ఏడవద్దు అని ఆ పెండ్లంతా కూర్చున్నాను. ఒక్క చుట్టాలు, ఒక బంధువుల దగ్గరకు వచ్చి ఓదార్చింది లేదండి నన్ను. 1 month మ్యారేజ్ ఉన్నది అన్నప్పుడు ముత్తంగి చర్చికి వెళ్ళాను. అంటే చాలా వీక్ అయిపోయాను నేను, చాలా పడిపోయాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక దైవ సేవకులు ఇట్లా ఎదురుగా వస్తుంటే నేను వాళ్ళ లోపల నేను ఎప్పుడు దేవుళ్ళని చూస్తాను. మొత్తంలో ఎవరి మనుషులు మాత్రం ఎప్పుడు చూడను. వెళ్ళగానే అందరు అక్క బాగున్నావా అని అందరు అడుగుతారు, కానీ అందరినీ వింతగా చూస్తున్నాను. నాకు ఎవరు మొహాలు గుర్తుకులేవు. అప్పుడు చూస్తున్నాను. వెళ్తుంటే తను పలకరించి అమ్మ తల్లి వచ్చినవా అని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీ దాపించి బిస్కెట్స్ అన్నీ పెట్టి 3 పిల్లల దగ్గర తీసుకుంటే, నేను లేకపోయినా నా దేవుడు ఉన్నాడు పిల్లలకి. ముత్తంగి చర్చి ఉంది మా పిల్లలకి. ఒకవేళ నాకు ఏమన్నా అయిపోయినా 3 years డిప్రెషన్లో వెళ్ళిపోయినా నేను బ్రతుకుతాను, హోప్స్ నాకు లేవు, నాకు లో బీపీ వచ్చేసింది, నా హోప్స్ వదిలేసేసారు. ఆల్మోస్ట్ అందరూ వదిలేశారు. ఈమెకేమో అయిపోతుంది ఇంకా. ఎందుకంటే మా హస్బెండ్ నేను అంత ఫ్రీగా ఉండేవాళ్ళం, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. తను లేడు, ఆమె కోలుకోవడం చాలా కష్టం అని చెప్పేసి మా వాళ్ళందరూ హోప్స్ వదిలేశారు నా పైన.
కానీ నా దేవుడు ఓప్స్ వదిలేడు, పట్టుకున్నాడు నన్ను, ఇలా చూపించాడు నాకు, మనుషులను చూపించడానికి ఆ శోధన నాకు అందరిని చూపించాడు. ముత్తంగి వెళ్ళేసరికి గురువులు ఎదురుగా వచ్చి పలకరియడం, అమ్మ తల్లి నువ్వు ఏడవకు, బాధపడకు, మంచి ఇక్కడ ఇంటర్సెషన్లో ప్రేయర్ చేసేదాన్ని ఇట్లా అయిపోయినామమ్మా, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఒకరోజు మనం కూడా వెళ్ళిపోతాము, నువ్వు వెళ్ళిపోతావు నేను వెళ్ళిపోతాను అని వాళ్ళు చెప్పే మాటలు, ఆ ధైర్యము, ఒక కప్పు కాఫీ అక్కడ తాగిన రోజు, అప్పుడు నాకు ఒక బంధువులు ఉన్నారు, నాకు ఒక పుట్టిల్లు ఉంది ముత్తంగి అని నాకు హోప్స్ వస్తున్నాయి. అప్పుడు నాకు కూడా ఇంతమంది ఉన్నారా, నన్ను బలకరించే వాళ్ళు కూడా ఉన్నారా, పిల్లల్ని చేర తీసుకుని ఆ గురువు ఇట్లా 3 పిల్లల్ని దగ్గర తీసుకున్నారు. అప్పుడు చాలా ఏడ్చేసాను. ఆ మాత్రం కూడా మా పిల్లలు ఇప్పటివరకు ఎవరు దగ్గర తీసుకొని మేము ఉన్నామని మా పిల్లలకు చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుడి వైపే చూశాను. దేవా నువ్వు ఉన్నావయ్యా అంటే, అమ్మ ఇది జరిగింది శోధన కరెక్టే, కానీ ఒక పురిత్రాలు ఇల్లు, కానీ ఇల్లు దేవుడు మార్చేస్తాడమ్మా అని ఆ గురువు ఆ రోజు చెప్పాడు. అక్కడి ఇక ఆ నమ్మకంతో ఇంటికి వచ్చాను. డివైన్ లైన్ మినిస్ట్రీ మాకు ఒక స్కైప్ స్టార్ట్ చేసిన, అందులో నన్ను జాయిన్ చేశారు అక్క వాళ్ళు. లూసి అక్కలను జాయిన్ చేసింది. అప్పుడు మా హస్బెండ్ ఉన్నప్పుడు జాయిన్ చేసింది. అప్పుడు ఎందుకు జాయిన్ చేసిందో నాకు తెలియదు. అది జాయిన్ చేసేసారు, అందులో కంటిన్యూ అవుతున్నాను, అలా వెళ్ళిపోతూ ఉన్నాను. ప్రేయర్స్ వినడము రాసుకోవడం జరుగుతుంది, కానీ డీప్గా వెళ్ళట్లేదు దేవుడిలోకి, నేను డీప్గా రాలేదు దేవుళ్ళలోకి. అలా వెళ్తుంటే డివైన్ లైన్ మినిస్ట్రీలో అక్క ఊకి ప్రార్థన చేయమంటే, అక్క నాకు చేయమంటుంది ఏంది, నాకు ప్రార్థన ఏమొచ్చు అనేసి అలా అనుకున్నాను. దేవుడితో నేను డీప్గా వెళ్ళి దేవుడితో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు చాలా నేర్పించాడు. అక్కడ ఏంటంటే ఎలా మనుషులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అక్కడ వాక్యం ద్వారా చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత అక్క వాళ్ళందరూ నా కోసం చాలా ప్రార్థనలు చేశారు, ఏడ్చుకుంటూ ఒక్కొక్క, మా ఇంటి ఆడబిడ్డ ప్రభు, ఆ బిడ్డకు తోడుగా మీరు వెళ్ళండి, నీ బలమంతా ఇయ్యి ప్రభు అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఇక్కడ ముత్తంగిలో ప్రార్థన చేశారు. అందరు చాలామంది అక్కలు చాలామంది చేశారు. చాలా రకంగా నాకు ప్రార్థనలే నన్ను లేపాయి. అలా చేస్తుంటే మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయాక మళ్ళీ ఒకటి నెక్స్ట్ మా బాబు ఉన్నాడు. అమ్మాయి కంటే పెద్దోడే బాబు, కానీ అమ్మాయిది చేసేసాం ముందు. ఏంది అబ్బాయిది ఎప్పుడు చేస్తావు మ్యారేజ్, ఒక అమ్మాయిది అయిపోయింది, వెంటనే మళ్ళీ అబ్బాయిది ఎప్పుడు చేస్తావు మ్యారేజ్ అంటే, నాకు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు, ఎలా చేస్తాను, పాప డబ్బులు అంటే వాళ్ళ డాడీ డబ్బులు వచ్చినాయి, పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకా బాబు మ్యారేజ్ ఎలా చేయాలి అంటే, చేయాలి ఏజ్కి వచ్చిండు కదా, 2 రోజులు ఉంచుతాను, అసలు బాబుదే ముందు చేయాల్సింది, 5 years అయితే చేయకూడదు మళ్ళీ ఏదో సెంటిమెంట్గా వాళ్ళందరూ మాట్లాడితే అది తీసుకెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని ఏడ్చాను. ఏంది ప్రభు, ఒక్కటి కాకపోతే ఒకటి నేను ఎలా చేస్తాను అనుకుంటున్నా, నేనేం చేయలేను, చేస్తే మీరు చేయండి ప్రార్థన, మంచి భక్తి పర్రాలు జ్ఞానవంతురాలైన కోడల్ని ఇంటికి తీసుకురండి అని ప్రార్థించినప్పుడు దేవుడు కని విని ఎనగని రీతిలో మంచి జ్ఞానవంతురాలు గుణవంతురాలైన కోడల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ. మంచి కుమార్తె మా ఇంటికి ఇప్పుడు కోడలుగా వచ్చింది. తను జాబ్ చేస్తుంది, కానీ చాలా వినయంగా ఉంటుంది, దేవుళ్ళలో భక్తితో ఉంటుంది. ఆ రకంగా బాబు కూడా ఇప్పుడు దేవుళ్ళలో వాడబడుతున్నాడు. ఆ రకంగా మా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ జాబ్ చేస్తాడు, మా అమ్మాయి జాబ్ చేసుకుంటుంది, మా కొడుకు కోడలు కూడా జాబ్ చేస్తారు, అందరిది ఓకే అయిపోయింది. అన్నిట్లోకి వెళ్ళి దేవుడు ఎట్లా అంటే, నేను ఒక సముద్రంలో కొట్టుకుపోతున్న నా ఇల్లును, నా పిల్లల్ని, మమ్మల్ని అంతా కూడా కాపాడి రక్షించి నిలబెట్టుకున్నాడు దేవుడు. ఇంకా ఆ దేవుడు అలా నిలబెట్టుకుంటే కూడా ఆ డబ్బులు ఎట్లొచ్చినాయి, ఆ డబ్బులు మాకు ఇవ్వలేదని మా బంధువులు వచ్చి కూడా నాతో గొడవపడ్డారు. ఒక్కరు కూడా వచ్చి ఒక పని చేయడానికి కూడా ముందుకు రాలేరండి. ఆ టైం కూడా చాలా ఏడ్చాను. ఒక మెయిన్ పిల్లలు లేదు ఇంట్లో, లేనందుకు వీళ్ళందరూ నన్ను ఇంత శోధిస్తున్నారు. దేవా నువ్వు చూస్తే ఎలా ఉంటున్నావు, ఊరికే మౌనంగా ఉండకు, నువ్వు విరోధిగా మీరు వెళ్ళండి, వాళ్ళతో నేను వాదించలేను, వాళ్ళందరికీ కంచె వేయండి అయ్యా, ఎవ్వరు నా మీదకి రావద్దు, దండెత్తద్దు. బాబు మ్యారేజ్ ఉందంటే నాకు 12-13 సెలన్ పెట్టారండి, అంత వీక్ అయిపోయాను, బీపీ డౌన్. అలా మాటలకు వాళ్ళు అనే మాటలను తట్టుకోలేక నాకు గొడవ పడడం రాదు. ఇట్లా నిదానంగా మాట్లాడతాను కదా తప్పితే గొడవ పడడం నాకు చేత కాదు. అలాంటిది వాళ్ళు వచ్చి గొడవలు పడడం, పెద్ద పెద్ద అరుపులు, అవి వినేసరికి బీపీ మొత్తం 0 పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సెలన్ పెట్టి మా ఇంట్లోనే స్టాఫ్ నర్స్ని దింపాడు దేవుడు, దేవుడికి మహిమ. ఆ అమ్మాయి సెలన్ పెట్టేసి నాకు ఒక్కొక్కటి చెప్పింది. అమ్మాయి అన్నది, అక్క నేను మ్యారేజ్ వరకు నేను లేపి నిలబెడతాను అక్క అని. అమ్మాయి సవాల్ ఇసిరింది. ఆమె క్రిస్టియనే. మీ వాళ్ళందరూ దూరం అయిపోయారు అక్క అంటే, నేను అసలు నాకేం అర్థం కావట్లేదురా, నేను పోయినా పర్లేదు, పిల్లలు సెటిల్ అయితే చాలు అంటే, లేదక్క నువ్వు మంచిగా ఆ సెలన్ పెట్టారని చెప్పేసి బంధువులకు, మా వాళ్ళకే, తోడబుట్టులకు, రక్త సంబంధాలకే ఫోన్ చేసి, మామయ్య మమ్మీకి ఇట్లా పెట్టారు, అక్క ఇట్లా పెట్టారని మా పిల్లలే ఫోన్ చేస్తే, అవునా సరే అని వదిలేశారు. చావు బతుకులో కొట్టుమిట్టలు ఆడుతున్నా. ఒక్కరు వచ్చి పలకరించిన వాళ్ళు లేరండి. వచ్చారు, 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు.
ఎవరు కూడా రాలే, ఒక్కరు వచ్చారు కూర్చొని వెళ్ళిపోయారు. ఆడికెళ్ళి ఇంకా ఎట్లా బ్రతుకుతారు, ఎట్లా చేస్తుందో పెళ్లి చేసుకొని. ఒక ఆడ మనిషి మీద అంతా పెట్టుకోవద్దండి. ఒక ఆడ పిల్ల పోరాడుతున్నది, పిల్లల్ని ముగ్గురిని సెటిల్ చేయాలని అని సానుభూతి చూపించే వాళ్ళు లేరండి. కానీ నా దేవుడు ఈ రోజు వరకు కూడా చెయ్యి విడవలేడు. అందరికీ కని విని ఎరగని రీతిలో గ్రాండ్గా మ్యారేజ్ చేశాడు పాపది బాబుది. ఇద్దరు మ్యారేజెస్ కూడా చాలా బాగా చేశారు. అందరు విన్నవాళ్ళు చెప్పారు. అంటే నాకు తెలియదు అప్పుడు అంతా, నేను వీళ్ళ టెన్షన్లలో ఉన్నానప్పుడు అందరు అంటారు చాలా బాగా చేశారు మీరు, చాలా బాగా. నేను చేస్తే అసలు ఏమీ జరగదు అక్కడ పని. ఆయన చేశాడు, యేసయ్య దేవుడే చేశాడు, దేవుడే నడిపించాడు. ఈ రోజు వరకు మా వాళ్ళందరూ అంటున్నారు ఇప్పటి వరకు అసలు ఎవరి మీద ఆధారపడి ఇన్ని డబ్బులు తెచ్చి ఎట్లా చేసిందంటే, డబ్బుల విషయం నాకు సంబంధం లేదు, ఏది నాకు సంబంధం, అన్నీ దేవుడే చేశాడు. మా బాబు అదే అన్నాడు, ఇంకా బాబు ఎవ్వరు గారు మమ్మాయి, దేవుడిని అడుగుదాం, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థన చెయ్యి, నేను బయట నేను చూసుకుంటానని చెప్పేసి పిల్లలే అన్నీ తెచ్చిపెట్టుకోవడం. దేవుడు కృపను బట్టి అల్లుడు కూడా చాలా మంచోడండి, నాకు ఒక కొడుకులాగా. మీరేం టెన్షన్ పడకండి అత్త, నేను ఉన్నాను కదా, మేము ఉన్నాం కదా, చేస్తామని. దేవుడు నిజంగా పిల్లలను కూడా చాలా మంచి వాళ్ళని ఇచ్చాడు నాకు ఇంట్లో. మా పిల్లలని కాదు, బయటికి వచ్చిన కోడలు కానీ అల్లుడు కానీ అందరు పిల్లలందరూ కూడా లోపలికి దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఉంటారు దాన్ని, నేనేం చేయలేను, ఈ మనుషులతో నేను నెగ్గలేనని చెప్పేసి దేవుడు వాళ్ళ మనసులు కూడా వాళ్ళ హృదయాలు కూడా మార్చేసి వాళ్ళ ఉన్న కుటుంబాలు కూడా చాలా నాకు సహకరించారు. వాళ్ళు వచ్చి నాకు ధైర్యం చెప్పడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా నాకు ఏం భయపడకమ్మా, యేసయ్య సపోర్ట్ తప్పితే నాకు ఒక్క సపోర్ట్ లేదని చెప్పేసి నేను చెప్పేసరికి వాళ్ళు కూడా అక్కడ విని, వాళ్ళు క్రైస్తవులే కాబట్టి అర్థం చేసుకున్నారు. దేవుని కృపను బట్టి మా కుటుంబంలో చాలా అద్భుతాలు చేసిన ఆ దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ అవకాశం కలగజేసిన దివ్యవాణి ఛానల్కి నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. అదే రకంగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది సాక్ష్యాలు ఇక్కడికి వచ్చి చెప్పుటకు మీ కృపనిచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నారు తండ్రి, ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. అందరిని కూడా మీరు ఇక్కడికి నడిపించి సాక్ష్యాల ద్వారా ఎంతోమంది బిడ్డలు బలపడేలాగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడవయ్యా, నా జీవితంలో చేసిన అద్భుతాలు తండ్రి అనేక జీవితంలో మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దివ్యవాణి ఛానల్ ఇంకా బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన, వందనాలు ప్రభ. ఇదిగో తను ఇక్కడ తను మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టడానికి తను మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ధన సహాయం దయచేయండి అయ్యా. పరలోక ఈవిల్ తన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తను. మలాకి 3:10 ప్రకారం తని నీ పరలోక ఐశ్వర్యంతో ఈ దివ్యవాణి ఛానల్ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిల్డింగ్ కట్టుటకు దాతల్ని పంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ చేస్తున్న వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నానయ్యా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు అభిషేకించిన బిడ్డలు ప్రభ, దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా, దేవుని మహిమలో ప్రతి అవసరం తీరుస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడవయ్యా. ఫిలిప్పీ 4:19 ప్రకారం తండ్రి, నీ మహిమలో ప్రతి అవసరం ఈ దివ్యవాణి ఛానల్ తీర్చబడును గాక తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదే రకంగా ప్రభ, మరి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో బిడ్డలు తండ్రి, ఏమేమి పనులు చేస్తున్నారు ఇక్కడ పనులలో తోడుగా ఉండి మరి నాయన నా సాక్ష్యాన్ని కూడా ఇంకా చాలా మంది అడిగారు ప్రభ, అక్కడ వెళ్ళుటకు కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యే తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఇక్కడ మమ్మల్ని పిలిచిన బ్రదర్స్ని బట్టి నీకు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా, ఎంతో ప్రేమతో పిలిచారయ్యా. మరి ఇక్కడికి వచ్చినందుకు అయ్యా, ఇక్కడికి వచ్చినాక కూడా ప్రభా ఎంతో టెన్షన్ పడ్డాను ప్రభా. నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేనని టెన్షన్ పడ్డప్పుడు కూడా అయ్యా నన్ను నిలబెట్టుకొని అయ్యా ఈ రకంగా నన్ను వాడుకున్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రకంగా ప్రభా, ఈ మరొకసారి ఈ దివ్యవాణి కుటుంబం అంతా కూడా మీకు సమర్పించుకున్నాను. ఆ కుటుంబంలో కూడా నన్ను చేర్చినందుకే నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. మీకే సమస్త ఘనత మహిమ ఆరాధన మీకే చెల్లిస్తూ తండ్రి. అయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.